నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూసినట్టయితే వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డి గారి పైన హత్యాయత్నం అది ఎవరు చేశారు ఏంటనేది అయితే ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే వరంగల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో సుమంత్ రెడ్డి, తన మీద హత్యాయత్నం చేసింది తన వాళ్ళే అని తెలుస్తుంది. అసలు ఏం జరిగి ఉంటుంది అసలు? మొన్న ఫిబ్రవరి 20th రోజు వరంగల్ నుంచి బట్టుపల్లి వెళ్ళే రోడ్డు మీద 6 మంకీ క్యాప్ వేసుకొని ఒక కారును ఆపి అందులో ఉన్న ఆయన్ని బయటికి రా అంటే ఆయన బయటికి వస్తే విచక్షణ రహితంగా ఇనుప రాడ్లతో ఇష్టం ఉన్నట్టు కొట్టితే తను రక్తపు మడుగులో ఇలా ఉంటే స్పృహ తప్పి పడిపోతే చనిపోయాడులే అనుకొని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. చనిపోయాడులే అని వెళ్ళిపోలా, ఈలోపే స్థానికులు అంటూ వస్తారు కదా, అప్పుడు అలా వెళ్ళిపోయారు. స్థానికులు గమనించి ఆయన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. కొన ఊపిరితో ఉన్న ఆయన కొంచెం కోలుకుంటున్నాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా అసలు ఏం జరిగింది అని తెలుసుకుంటే, వాళ్ళ ఆవిడ ఫ్లోరా మరియా, లవ్ మ్యారేజ్ అంట వీళ్ళది, 8 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. ఈయన డాక్టర్స్ బేసిక్గా ఏం చేస్తారంటే, ఏదన్నా మంచి రెప్యూటెడ్ హాస్పిటల్లో ఫస్ట్ జాయిన్ అవుతారు జాబ్కి. ఫుల్ హైలీ రెప్యూటెడ్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆ డాక్టర్కి అంటూ ఒక పేరు వస్తుంది, పలానా హాస్పిటల్ డాక్టర్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యశోద హాస్పిటల్ డాక్టర్ అంట, ఇట్లా చెప్తారు, ఏఐజీ హాస్పిటల్ డాక్టర్ అంట, అపోలో డాక్టర్ అంట అని. ఆ పేరు ముందు అది పడాలి అని ఒక మంచి హైలీ రెప్యూటెడ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మంచి డాక్టర్గా ఉంటారు. అలా ఉంటూ ఇంటి దగ్గర క్లినిక్ పెట్టుకుంటారు కొంతమంది. బట్ జాబ్ చేసే కొత్తలు, ఇంకా క్లినిక్ వరకు రాకుండా జాబ్ చేసే కొత్తల్లో అక్కడే డే అండ్ నైట్ చాలా ఎక్కువసేపు చేయాల్సి ఉంటుంది. అలా ఉండే టైంలో ఈవిడ వీళ్ళ వైఫ్ ఫ్లోరా మరియా పాపం లెక్చరర్, స్థానికంగా రంగసాయిపేట అనే ఊర్లో ఒక చిన్న కాలేజ్లో లెక్చరర్. ఈవిడ ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తుంది ఇంటికి. మరి అంతే, హాఫ్ డేనే కదా, ఆఫ్టర్నూన్ కల్లా పని అయిపోతుంది, ఇంటికి వచ్చేస్తుంది. టైంపాస్ అవ్వట్లేదు, కాసేపు వంట గింట చేసరికి 4 ఏదో టైము, అన్నీ రెడీగా ఉంటున్నాయి బట్ ఏం తోయట్లా. అలా పోనీ ఫిట్నెస్ అన్నా చేసుకుంటే బాగుంటుందని అలా జిమ్లో జాయిన్ అయింది సరదాగా. ఆ జిమ్లో ఈవిడ ఫ్లోరా మరియా వీళ్ళ కమ్యూనిటీకి చెందిన ఆయన జిమ్ ట్రైనర్. ఆ పిల్లోడి పేరు శామ్యూల్. అతను రంగారెడ్డికో సదాశివపేట సంథింగ్ సంగారెడ్డి అటువంటి మనిషి, ఇద్దరు తెలంగాణ వాళ్ళే. సో తనతో పరిచయం ఏర్పడి సరదాగా సండే వీళ్ళు ప్రార్థనలకి వాటికి వీటికి వెళ్ళడం, అదే చర్చికి ఈయన రావడం అండ్ ఈ జిమ్కే ఈవిడ వెళ్ళడం, ఇలా కొన్నాళ్ళు కొనసాగింపు అవగా ఇద్దరికి గల ఒక శారీరక అనుబంధం ఏర్పడింది. కొంతకాలం అలా సాగుతా వచ్చింది. ఈవిడకున్న ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏంటంటే చాలా నీచంగా ఉంది మాట్లాడడానికి. ఏ కాలేజ్లో అయితే లెక్చరర్గా చేస్తుందో ఆ కాలేజ్ పిల్లలతోనూ ఈవిడ కొన్ని రకరకాల సంబంధాలు ఉన్నాయి. అండ్ ఇంటికి వచ్చే డెలివరీ బాయ్స్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఏదన్నా పార్సల్స్ అవి డెలివరీ చేసేవాళ్ళు, వాళ్ళతో కూడా ఒక రకమైన సంబంధాలు ఉన్నాయి అని వినికిడి. బేసిక్ ఇలాంటి వాళ్ళ మీద ఒక ఎలిగేషన్ వస్తే మిగతా వాళ్ళు రకరకాలుగా రాస్తారు, నిజమో కాదో తెలియదు. బట్ తప్పులేదు వీళ్ళపైన ఇలాంటి రూమర్స్ రావడం, ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్నారు. అది వాళ్ళు సవ్యంగా ఉంటే ఇట్లాంటివి ఎవరు అనరుగా. ఇప్పుడు ఒక్కసారి తిరుగుబోతూ అనే పేరు పడిందంటే ఎంతమందితో తిరిగిందో ఎక్కడెక్కడ తిరిగిందో అంటారు. ఆ పేరు పడకుండా ఉండడం చూసుకోవడం వాళ్ళ బాధ్యత. బట్ అలా కాకుండా అయిపోయింది. ఈయనతో స్థానికంగా ఇంకో కానిస్టేబుల్ కూడా వీళ్ళకి ఫ్రెండ్, ఏఆర్ కానిస్టేబుల్. ఆ పిల్లోడి పేరు రాజు. వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్, కలిసి అన్ని రకాల పార్టీలు చేసుకునే వాళ్ళు, హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కొన్నాళ్ళు అలా సవ్యంగా సాగింది వీళ్ళ జీవితం. ఇప్పుడు చూడు, నువ్వు అమీర్పేటలో నీ హాస్పిటల్ ఉంది, నీ జాబ్ అక్కడ, సో మీ ఇల్లు అక్కడ ఉంది, నువ్వు అక్కడ జిమ్లో జాయిన్ అయ్యావంటే పద్ధతి. ఓకేనా? తర్వాత నువ్వు ఈయన క్లినిక్ కాజీపేటలో పెట్టుకున్నాడు. ఇప్పుడు నీ క్లినిక్ కూకట్పల్లిలో ఉందనుకో, నువ్వు మళ్ళీ అక్కడ నుంచి కూడా అమీర్పేట జిమ్కే రావడం ఎంతవరకు కరెక్ట్?
కాశీపేట నుంచి వరంగల్కి వచ్చేది మళ్ళీ కొంచెం మళ్ళీ ఇటువైపు ఎక్కడో దగ్గరే, మనకు తెలుసు కదా. బేసిక్ గా దగ్గరే. నెక్స్ట్ స్టేషన్ రోడ్డు మీద కూడా దగ్గరే, హాఫ్ అన్ అవర్ లోపే. అవును, అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కొండాపూర్లో హాస్పిటల్లో పనిచేస్తున్నావు, అనుకోకుండా నీకు జీడిమెట్లలో ఇల్లు కట్టుకున్నావు, లేకపోతే ఏదో కలిసి వచ్చింది, అక్కడే ఇంట్లో ఒక క్లినిక్ పెట్టుకున్నావు, ఓకేనా. సో నువ్వు జీడిమెట్లకు వచ్చేసావు. అయినా సరే నేను జిమ్ కోసం కొండాపూర్ వెళ్తానంటే ఏంటి పద్ధతి అది? వాళ్ళ ఆయన అడిగితే జనరల్గా అందరు చెప్పే ఆన్సర్లే. అక్కడ అలవాటు అయిందండి. ఇప్పుడు స్టడీ సెంటర్స్ మనకి లడ్డీ కప్పుల్లో ఉన్నాయనుకో, సడన్గా నీ హాస్టల్ కుక్కడపల్లి మారినా కొంతమంది లడ్డీ కప్పులు వెళ్ళే చదువుకుంటారు. వాళ్ళతో కూర్చొని చదివితే మాకు అబ్బుతుంది, మేము ఒకరి డౌట్లు ఒకరు క్లారిఫై చేసుకునే వాళ్ళం. మళ్ళీ ఇక్కడ కొత్త స్టడీ సర్కిల్, కొత్త చదువుకునే వాళ్ళు, అబ్బుదో అనేవాళ్ళు. స్టూడెంట్స్ వ్యవహారం వేరు, పలానా ట్యూషన్ టీచర్ చెప్తేనే మాకు ఎక్కుద్ది అనే వాళ్ళు ఉంటారు. బట్ జిమ్ అనేది ఇట్స్ నాట్ ఏ పెద్ద ఇది కాదు కదా, యూ కెన్ గో ఎవ్రీవేర్. అప్పటికి వాళ్ళ ఆయన ఒక కల్ట్ యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో డబ్బులు కడతాను, నువ్వు ఎక్కడ కల్ట్ ఉంటే అక్కడ కల్ట్కి వెళ్ళొచ్చు అని చెప్పాడు. కానీ ఇప్పుడు నాకు ఇవన్నీ వద్దు, సో జిమ్కి వెళ్తేనే నాకు తగ్గినట్టు అనిపిస్తుంది, నాకు మెరుపు వచ్చినట్టు అనిపిస్తుంది, నాకు ఏదో అయినట్టు అనిపిస్తుంది అని ఆవిడ ఫీలింగ్ ఆవిడది. సరేలే చావు, ఏం చేస్తాం. ఇప్పుడు ఎలా పాజిటివ్గా తీసుకోవాలంటే, ఇప్పుడు కేబీఆర్లో నడక ప్రారంభించిన తర్వాత మనకు అసోసియేషన్ ఉంటుంది, వాకర్స్ యూనియన్ అసోసియేషన్. అందులో మనం మెంబర్ అయ్యామనుకో, నువ్వు ఏ మూలకు చేసినా సిటీలో అక్కడికి వచ్చే నడవాలి. అయ్యో, మెంబర్షిప్ తీసుకున్న పాపానికి. పైగా అది కూడా ఇప్పుడు సిటీలో పెద్ద పార్కు, అమ్మ ఒక తిరుగుడు తిరిగితే ఒక రోజు అయ్యిద్ది, సరిగ్గా తిరిగే వాళ్ళు తిరిగితే ఆ రేంజ్లో ఉంటుంది. అది నేషనల్ పార్క్ కాబట్టి సరే అట్లా కొన్నిట్లో అంటే ఏమన్నా అనుకోవచ్చులే. బట్ ఇది నాట్ మస్ట్. నువ్వేమైనా ఇప్పుడు అంతేదో నువ్వు ఊరు మాటితే మాత్రం మళ్ళీ విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ కొంచెం జిమ్ చేసైతే పోవు కదా. సరే, ఆయనకు కూడా పాపం పిచ్చోడు డౌట్ రాలా. చిన్నగా ఈవిడ వ్యవహారం శైలి పైన ఆయనకు అనుమానాలు వచ్చాయి. ఏదో చేస్తుందని తెలుస్తుంది, ఎందుకంటే తనని దూరం పెట్టడం, సరిగ్గా మాట్లాడకపోవడం, చీటికి మాటికి కసురుకోవడం, ఇట్లాంటి చిన్న ఇబ్బందులు పెట్టేసరికి చేయనిపోవడం, ఇలాంటివి చేసేసరికి ఆయనకి ఎక్కడో ఈవిడ అంటే ఒక అనుమానం ఉంది. పైగా 1-2 సార్లు మొహంలో మూతి మీద మందు వాసన కూడా వచ్చింది ఆయనకి. అడిగితే ఎక్కడ ఫీల్ అయిద్దో అని అడగల. అయినా సరే 1-2 సార్లు అడిగాడు. చర్చిలో యేసు వైన్ పోస్తారు, అది మేబీ అదేమో. వెళ్తా స్నానం చేయాలనుకున్నాను బ్రష్ చేసి, బట్ కొంచెం నిద్ర వచ్చి అలాగే ఉండిపోయాను, చాలా ఇంటి పనులు చేశాను, ఈ విధంగా సర్ది చెప్పేది. అవి కూడా న్యాచురల్గా ఉండేవి, ఈవిడ చెప్పే అబద్ధాలు కాబట్టి తను కూడా నమ్మేశాడు, బాగానే ఉన్నాయిలే, ఎంత మంచి అబద్ధమో అని. ఇప్పుడు ఎందుకో మరొక రోజు ఒక ఆలోచన పుట్టింది, చంపేయాలి, ఇతను వద్దు, ఈరోజో రేపో తెలిసిపోతుంది, అసలు ఈయన వద్దనుకున్న తర్వాత ఏం చేసింది, కారులో ఉన్న వైర్లన్నీ కట్ చేసింది. ఈయన యాక్సిడెంట్ అయి చచ్చిపోవాలని ప్లాన్. కానీ కొంచెం చాకచక్యంగా కారు నడిపే వాళ్ళకి ఏవో అటో ఇటో ఏదో తీసి ఆ మూలకో ఈ మూలకో పెట్టాడు. ప్లాన్ బి కూడా ఉంది ఈవిడ దగ్గర. వీడికి యాక్సిడెంట్ అయ్యిద్ది, కొట్టుకుంటా ఉంటాడు, ఈలోపు ఏదో తలబగల కొట్టామనుకో, అది కూడా యాక్సిడెంట్ అకౌంట్లోనే వేయవచ్చు మనం కూడా, అలాగే చనిపోయారు అనుకుంటారు అని ప్లాన్ వేసింది. బట్ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వాల. ఇతను కారు పక్కన పెట్టేసి ఉన్నాడు, యాక్సిడెంట్ అవ్వలేదు. అయినా సరే ప్లాన్ బి అమలు పరిచారు. ఎందుకంటే ఇప్పుడు నా కారు ఎవరో కట్ చేశారు, నా కేసు వేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది, ఎవరు చేశారు, సీసీటీవీ గమనించండి, ఇవన్నీ అవసరమా, ఎందుకు ఈ పెంట అంతా, కొట్టేయండి, రాడ్లు వెళ్ళారు, 6 ఏమో వెళ్ళారు, రాడ్లతో ఏరా బయటికి రా అంటే వచ్చాడు, నా కారు నా టైర్లు అనే లోపే కొట్టేసి చంపేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా విన్నవాళ్ళు నా కూతురే నా అల్లుడిని ఇలా చేసిందా అనేవాళ్ళు కానీ, నా కోడలే నా కొడుకుని ఇలా చేసిందా అనుకునే వాళ్ళు కానీ, పలానా ఆవిడ వాళ్ళ ఆయన ఇలా చేసిందంటే అనుకునే వాళ్ళు కానీ బోల్డ్ ఎంతమంది ఉన్నారు సమాజంలో. అయితే ప్రజెంట్ పరువు మర్యాదలు అయితే ఏమీ లేవు. మరి వీళ్ళు ఎలా బతుకుతారో నాకు తెలియదు. అంటే వీళ్ళ మీద కేసు ఏం ఫైల్ చేయలేదు, ఎందుకంటే కేసులు ఉంటాయి, ఒప్పుకుందిగా, కేసులన్నీ ఫైల్ అవుతాయి, మెల్లిమెల్లిగా అందరూ బయటకు వస్తారు. పెద్ద విషయం. ఇప్పుడు జిమ్ ట్రైనర్ శామ్యూల్ని, ఆ ఏఆర్ కానిస్టేబుల్ రాజుని అరెస్ట్ చేశారు, ఈవిని కూడా రిమాండ్కి అయితే పంపించారు.
జీవితం ఏదో అనుకొని ఏదో చేసేస్తే ఇట్లా అయిపోయింది. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి అమ్మ ప్రతిసారి. బోల్డ్ అమ్మ కానీ ప్రతిసారి. ఎందుకు వీళ్ళలో అవేర్నెస్ రాదు? ఇట్లాంటివి తప్పులు చేయొద్దని, ఇట్లా శిక్షలు అనుభవిస్తామని తెలిసి కూడా ఇట్లాంటి తప్పులే చేయడానికి రెడీ ఉంటారు. నువ్వు గుట్టు చప్పుడు కాకుండా నీ రంకు వ్యవహారం నడిపినా పర్వాలేదు, వాడు ప్రాణాలతో ఉంటాడు కదా, ఆయన చంపాలనుకోవడం ఎందుకు నీ రంకుకి? వీళ్ళు చేసే తప్పుకి మిగతా వాళ్ళ ప్రాణాలు పోవాల్సి వస్తుంది. అదే కదా, పోనీ వదిలే, లేదా పారిపో, నేను ఎవడొద్దన్నాడు, ఎక్కడికైనా పో, ఆయన చంపితే ఏమొచ్చింది? రైట్, థ్యాంక్ యూ సో మచ్.